ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రీకృష్ణాష్టమి. ఉదయం నుంచి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. మనం ప్రతి నెల బహుళాష్టమి సందర్భంగా భాగవత ప్రవచనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. గడిచిన నెలలో జరాసంధుని వధ ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. జరాసంధుని వధ వరకు పూర్తి చేశాం. జరాసంధుడు వధతో లోకమంతా సంతోషించింది. ముఖ్యంగా ధర్మరాజు సంతోషించాడు. ఎందుకంటే ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. రాజసూయ యాగానికి అందరి అనుమతి వచ్చింది, కానీ జరాసంధుని అనుమతి రాలేదు. కాబట్టి శ్రీకృష్ణుని దయతో, శ్రీకృష్ణ పరమాత్మ సహకారంతో భీముడు, అర్జునుడు వెళ్ళి ఆ జరాసంధుని వధించి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక యజ్ఞం ప్రారంభం కావాలి, రాజసూయ యాగం. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను చూచి ధర్మరాజు ఇలా స్తుతిస్తున్నాడు. కమలాక్ష సర్వలోకములకు గురుడవై తేజరిల్లెడు భవదీయమూర్తి, అంశాంశ సంభవులకు లోకపాలురుని ఆజ్ఞ తలమోచి, నిఖిల భువన పరిపాల నిపుణులై భాసిల్లుచున్నవారు, అట్టి నీకొక నృపునాజ్ఞ సేయుటరయ, నీ మాయగా గది నిక్కమే ఏకమై అద్వితీయమై అవ్యయంబునైన నీ తేజమునకొక హాని కలదే, చిన్మయాకార నీ పాదసేవకులకు ఆత్మపరభేద బుద్ధి ఎందైన కలదే, పుండరీకాక్ష గోవింద భువన రక్ష. ఓ గోవింద, 14 భువనాలను రక్షించేటటువంటి ఓ స్వామి, సర్వలోకములకు నీవే గురువు. నీ యొక్క ఆజ్ఞ వల్ల సమస్త లోకపాలురు లోకాలను పరిపాలిస్తున్నారు. నీ ఆజ్ఞ వల్లనే ఈ దిక్పాలురు, అంటే అష్టదిక్కులకు 8 మంది దిక్పాలకులు ఉంటారు. సమస్త 8 దిక్కులలో ఈ దిక్పాలులు కూడా జన్మించింది నీ వల్లనే. నీ ఆజ్ఞను అనుసరించి, నీ ఆజ్ఞను శిరసా వహిస్తూ లోకాలను పరిపాలిస్తున్నారు. అటువంటి నీకు ఒక సామాన్యుడైన ఈ జరాసంధుని చంపడం ఏమంత పెద్ద పనేం కాదు. ఇదంతా నీ మాయగాక ఏమిటయ్యా. ఓ భువన రక్షక, నీ తేజస్సుకు తిరుగులేదు అని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించాడు. స్తుతించి ఆ దామోదరుని ఆజ్ఞ తీసుకున్నాడు. స్వామి, ఇక నేను రాజసూయ యాగాన్ని ప్రారంభిస్తాను, మీరు ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. శ్రీకృష్ణుడు తదాస్తు అని అనుమతి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వేద విధులు, అంటే వేద విజ్ఞాన ధనులు, వేద విజ్ఞాన ఘనులైనటువంటి బ్రాహ్మణోత్తములను యజ్ఞకార్యానికి నిర్వహించవలసిందిగా ఆజ్ఞాపించారు ధర్మరాజుల వారు. అందరినీ పిలిపించాడు. అప్పటికే యజ్ఞం ప్రారంభమవుతుందని తెలిసి చాలామంది రాజులు కూడా అక్కడికి వచ్చారు. మునీశ్వరులు వచ్చారట. వేదవ్యాసుల వారు వచ్చారు, కశ్యప మహర్షి వచ్చాడు, భరద్వాజ మహర్షి మొదలైన మునీశ్వరులంతా అక్కడికి రావడం జరిగింది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలగు గురువులు కూడా అక్కడికి వచ్చారు. ధృతరాష్ట్రుడు వచ్చాడు, విదురుడు వచ్చాడు, సంజయుడు మొదలగు గురు వృద్ధులు కూడా అక్కడికి వచ్చారు. సమస్త బంధువులంతా పిలుచుకున్నారు. సమస్త రాజులు వచ్చారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, సమస్త జనం కూడా ధర్మరాజు యజ్ఞానికి రావడం జరిగిందట. అయితే వచ్చిన వారు వచ్చారు. మనమైనా ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఆ కార్యక్రమ నిర్వాహకులను కొంతమందిని ఎన్నుకుంటాం. ఇదిగో ఈ పని నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయని. ఎందుకంటే ఏ ఒక్కరూ చేయలేరు ఏ కార్యక్రమం. అది బృహత్తరమైనటువంటి రాజసూయ యాగం కాబట్టి అందరికీ పనులు అప్పచెప్తున్నారు. ఎవరెవరికి ఏ పని అప్పచెప్పారో వాళ్ళు ఆ పనిని నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నారట. మరి యజ్ఞవాటికను తయారు చేయాలి. ముందుగా బంగారు నాగళ్లతో దున్నించారు. చూడండి, ఆ రోజు నాగళ్ళు ఇనుపవి కాదు, మహారాజు కదా ధర్మరాజు, బంగారు నాగళ్లతో యజ్ఞవాటికను దున్నించి
సువర్ణముతో కూడినటువంటి పరికరాలతో ఆ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా యజ్ఞ నిర్వాహకులకు ఒక దీక్ష ఇవ్వాలి. మనం కూడా ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు కార్యక్రమ నిర్వాహకులకు దీక్ష ఇస్తాం. అంతేందుకు వినాయక చవితి ఉత్సవం చేయాలంటే చాలు ఓ ఇద్దరికో ముగ్గురికో కంకణం కడుతుంటారు. కంకణం కట్టడం అంటే అర్థం ఏంటంటే యజ్ఞ దీక్ష ఇవ్వడం అని అర్థం. అంటే ఆ యజ్ఞ దీక్ష తీసుకున్న వాళ్ళు, ఆ కంకణాన్ని ధరించినటువంటి వాళ్ళు ఆ యజ్ఞం మొదలైనప్పటి నుండి అయిపోయేంత వరకు చివరి వరకు వాళ్ళు కార్యకర్తలుగా ఉండాలి, నియమనిష్టలుగా ఉండాలి, మంచి భక్తిభావంతో ఉండాలి, ఒక వినయంతో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించేటటువంటి వాళ్ళకే యజ్ఞ దీక్షను ఇవ్వాలి. ఇక్కడ ధర్మరాజుల వారు యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు కాబట్టి అక్కడికి వచ్చినటువంటి వేద పురోహితులు, బ్రాహ్మణులు ధర్మరాజుకు యజ్ఞ దీక్షను ఇవ్వడం జరిగిందట. ఇక ఎవరెవరికి ఏమేం పనులు నియమించారు అంటే, సకలావనీసులిచ్చిన అకలంక సువర్ణ రత్నహయ ధన వస్త్ర ప్రకరంబులు మొదలగు కానుకలందుకొనన్ సుయోధనుని నియమించన్. రాజసూయాగానికి వచ్చేటప్పుడు రాజులంతా వట్టి చేతులతో ఎవరు రారు. వారికి చేతనైనంత సువర్ణమో, రత్నములో, గుర్రములో, ధనములో, వస్త్రములో, కానుకలో తెస్తారు. మరి ఇవన్నీ తీసుకొస్తున్నారు. అవన్నీ తెచ్చిన వాటిని తీసుకునేటటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చారంటే దుర్యోధనునికి ఇచ్చారట ఆ పదవి. అంటే దుర్యోధనుడు రాజులు తెచ్చినటువంటి కానుకలన్నీ తీసి పక్కన పెట్టాలి. ముందుగానే దుర్యోధనునికి అసూయ, రాజసూయం చేయడం అనేది పైకి సంబంధించిన దుర్యోధనునికి లోపల నచ్చదు. పైగా ఇప్పుడు ఆయనకు అప్పచెప్పిన పదవి ఎలాంటిది, ఇంకా అసూయపడాలి. రాజులంతా బ్రహ్మాండమైన కానుకలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ చూసి ఈర్ష్యపడతాడు దుర్యోధనుడు. మరి అనుకోని విధంగా దుర్యోధనుడికే ఆ పదవి అప్పచెప్పారు. ఇంకా ఎవరెవరికి ఏం చెప్పారు, అర్థిజాతము కోరినట్టి వస్తువులెల్ల తగ పంచియడగ రాధాతనూజుడు. రాధాతనూజుడు కర్ణుడు. కర్ణుడికి ఏ బాధ్యత అప్పచెప్పాడు రాజసూయాగంలో అంటే, ఎవరైనా వచ్చి నాకు పలాంది కావాలి అని అడిగితే అట్లే ఇచ్చే బాధ్యత పెట్టాడు. కర్ణుడు దానకర్ణుడు. దానం ఇవ్వడంలో ఆయన హస్తం అందివేసిన చెయ్యి. మరి అలాంటి కర్ణునికి రాధా తనూజునికి ఇచ్చినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఎవరెవరు ఏం కోరుతారో వాళ్ళు కోరినటువంటి వస్తువులనెల్లా ఇవ్వడానికి ఆయనను నియమించడం జరిగింది. సరసాన్నపానాది సకల పదార్థముల్ పాకముల్ సేయింప పవనతనయుడు. పవనతనయుడు వాయుదేవుని అంశతో జన్మించినటువంటి వాడు భీమసేనుడు. భీమసేనునికి వంటలు చేయడంలో అందవేసిన చెయ్యి. అందుకే పూర్వకాలంలో నలభీమ పాకములు అని ఉన్నాయి. నలుడు భీముడు వంటల్లో ఆరితేరిన వాళ్ళట. మరి భీముడు ఉన్నాడు ఇక్కడ. ఆయనకు వంటల మీద చాలా ఆసక్తి ఉంది, వంటల మీద అనుభవం కూడా ఉంది. కాబట్టి సరసమైనటువంటి అందరికీ అనుకూలమైనటువంటి పంచభక్ష పరమాన్నములన్నీ వడ్డించి ఆ పదార్థములన్నీ వండించేటటువంటి బాధ్యత, ఏ సమయంలో ఏ భోజన పదార్థం వండాలి, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఏం అందజేయాలి అనేటటువంటి బాధ్యతను భీమసేనునికి అప్పగించడం జరిగింది. పంకజోదలు నొద్దపాయక పరిచర్య దవలి కావ్యంపవాసవతనూజుడు. ఇక అర్జునుడికి ఇచ్చినటువంటి బాధ్యత, అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మకు విడదీయరాని సంబంధం. పాండవులందరిలో శ్రీకృష్ణుడు ఎక్కువగా ఇష్టపడేది ఎవరిని అంటే అర్జునుడిని. కాబట్టి అర్జునుడికి ఏ పని ఇచ్చాడు, శ్రీకృష్ణుని యొక్క పరివారాన్ని వదలకోకుండా ఆయనకు పరిచర్యలు చేసేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు ధర్మరాజు. అర్జునుడికి ఇచ్చాడు. అంటే అర్జునుడి పని ఏంటి, శ్రీకృష్ణుని బాగా చూసుకోవడం, ఆయనకు సేవలు చేయడం, ఆయనకు ఏ సమయంలో ఏం అవసరం వస్తే అవన్నీ తీర్చేటటువంటి బాధ్యత సేవకునిగా ఆ పరమాత్మకు అప్పచెప్పడం జరిగింది అర్జునుని. సవన నిమిత్తంబు సంచిత ద్రవ్యంబు పెంపుతో వేగ తెప్పింప నకులుడు. ఇక నకులునికి ఇచ్చినటువంటి బాధ్యత, యజ్ఞం జరుగుతుంది, యజ్ఞానికి ఏమేం కావాలి, హోమద్రవ్యాలు, అలాగే దానికి కావాల్సినటువంటి సంచిత ద్రవ్యం అంతా కూడా తెచ్చి ఇచ్చేటటువంటి బాధ్యత నకులునికి అప్పచెప్పడం జరిగింది. దేవగురు వృద్ధ ధాత్రీసురావలులను అరసి పూజింప సహదేవుని. చిన్నవాడు సహదేవునికి. దేవతలు ఆ యజ్ఞం చూడడానికి వచ్చారు.
చాలామంది మునీశ్వరులు యజ్ఞం చూడడానికి వచ్చారు. ఎంతోమంది గురువులు కూడా అక్కడికి వచ్చారు. ధాత్రీసురులు, భూమిని పరిపాలించేటటువంటి రాజన్యులు కూడా యజ్ఞవేదికకు వచ్చారు. కాబట్టి వీళ్ళందరి యొక్క అతిథి మర్యాదలు చూడడానికి, వారిని పూజింపడానికి సహదేవుణ్ణి నియమించడం జరిగింది. అఖిల జనుల పొల్లచు మృష్టాన్న తతుల తృప్తులను చేయ ద్రౌపదిని నియమించెను ధర్మసుతుడు. ఇక ద్రౌపదీదేవికి ఇచ్చినటువంటి బాధ్యత. ఎంతమంది వచ్చారు రాజసూయాగానికి? వచ్చిన ప్రతి ఒక్కరికి అఖిల జనులు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా వచ్చిన వాళ్ళందరికీ అక్కడ వడ్డించినటువంటి ఆ పదార్థములన్నీ తినేటట్లు చేసి వాళ్ళనందరినీ తృప్తిపరిచేటటువంటి బాధ్యత ద్రౌపదీదేవికి. ద్రౌపది ఎందుకంటే ముఖ్యంగా అన్నం వడ్డించే కాడ, భోజన పదార్థాలు వడ్డించే కాడ ఆడవాళ్ళనే, స్త్రీలనే ఉంచుతారు. ఎందుకంటే అన్నపూర్ణ, అమ్మ అన్నపూర్ణ. ఏ అమ్మైనా పిల్లలను ఎలా ఆహారం పెట్టి పెంచుతుందో వచ్చినటువంటి అతిథులకు మంచి మర్యాదలు చూసేటటువంటి బాధ్యత ఆడవారికే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ద్రౌపదీదేవికి ఆ బాధ్యతను అప్పచెప్పడం జరిగిందట. ఈ విధంగా ధర్మరాజు రాజసూయ యాగంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పడం జరిగిందట. అలాంటి యజ్ఞాన్ని చూడడానికి కేవలం భూలోక రాజులే కాదు, స్వర్గలోకం నుంచి దేవతలు కూడా వచ్చారు, సిద్ధులు వచ్చారు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, బ్రహ్మదేవుడు, దిక్పాలకులు అందరూ వచ్చారట. చూడండి, ఒక భూలోకంలో ఒక రాజు చేస్తున్నటువంటి రాజసూయ యాగానికి దేవతలు తరలి వచ్చారు అంటే ధర్మరాజు యొక్క వైశిష్ట్యం, ధర్మరాజు యొక్క గొప్పతనం. ముఖ్యంగా ధర్మరాజు కూడా ఆ గొప్పతనం ఎట్లా వచ్చింది? పక్కన ఎవరున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఎందుకంటే సమస్తమును నియమించి, సమస్తమును పాలించి, సమస్తమును రక్షించేటటువంటి ఆ లోకాధీశుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు ఉన్నాడు. కాబట్టి పాండవుల వైభవం అత్యంత వైభవంగా వెలిగిపోతూ ఉంది. ఇలా ధర్మరాజు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని చూసి వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? ఏ రాజు కూడా గతంలో, పూర్వకాలంలో ఇంత గొప్పగా యజ్ఞాన్ని చేయలేదే, ఎంత అద్భుతంగా, ఎంత వైశిష్టంగా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు ధర్మరాజు అని వాళ్ళంతా మెచ్చుకున్నారట. అని మళ్ళీ చివరిలో ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు? ఏముందిలే, శ్రీకృష్ణుని పాదాలు పూజించేటటువంటి వారికి పొందలేనిదంటూ ఏదీ లేదు. ధర్మరాజు శ్రీకృష్ణుని పాదాలు నిరంతరం పూజిస్తున్నాడు. పాండవులు నిరంతరం శ్రీకృష్ణుని ముందర పెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి శ్రీకృష్ణుడు ఉండగా ఏ పనికి లోటు ఉండదు. ఈ విషయం మనం కూడా బాగా గుర్తుంచుకోవాలి. భగవంతుణ్ణి ముందుంచుకొని నిస్వార్థముతో, అహంకారం లేకుండా ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా జరిగిపోతుంది. నేనే చేస్తున్నాననే అహంకారంతో, నేను లేకపోతే ఈ పని జరగదనే అహంకారంతో ఏదైనా ఒక మంచి కార్యాన్ని మొదలుపెట్టినా మధ్యలో ఆటంకాలు వస్తాయి. ఎందుకు అంటే మన యొక్క అహంకారాన్ని తగ్గించడానికి. కాబట్టి దయచేసి మనం కూడా ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా, అది ఇంట్లో కావచ్చు, అది బయట కావచ్చు, దేవస్థానంలో కావచ్చు, ఇదంతా కృష్ణ పరమాత్మ దయ, ఆయన యొక్క అనుగ్రహంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాననే భావంతో చేయండి, అద్భుతంగా విజయం సాధిస్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములను పూజించేటటువంటి ధర్మరాజుకు కొరత ఏముందయ్యా అని అందరూ ఆ యజ్ఞాన్ని గురించి ప్రస్తుతిస్తూ వెళ్ళారట. దేవతలతో సమానులైనటువంటి ఋత్విజులు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అనువైన మంత్రాలతో హవ్యములను, ద్రవ్యములను ఆహుతులుగా సమర్పిస్తూ బ్రహ్మాండంగా యజ్ఞాన్ని జరిపించారు. యజ్ఞం చివరి దశకు వచ్చింది. పరిసమాప్తమైనటువంటి చివరి రోజు, అంటే అన్ని రోజుల యజ్ఞం అద్భుతంగా బ్రహ్మాండంగా నిర్వహించారు. చివరి రోజు ఒక కార్యక్రమం చేయాలి. ఏమిటి చేయాలి? ఈ యజ్ఞానికి వచ్చినటువంటి దేవతలను, యజ్ఞానికి వచ్చినటువంటి మునీశ్వరులను, యజ్ఞానికి వచ్చినటువంటి రాజులను, యజ్ఞానికి వచ్చినటువంటి సిద్ధులను, యోగులను, సమస్త ప్రజలను కూడా వారి వారి స్థాయికి తగినట్లు సన్మానం చేసి పంపాలి. మనం కూడా ఏదైనా వివాహ కార్యక్రమానికి అందొస్తే ఒట్టి చేతులతో పంపడం లేదు. ఏదో కానుక, ఆడవాళ్ళు అయితే
ఏదో రవికో అలా ఇస్తున్నాం. ముఖ్యంగా వైశ్యులు బ్రాహ్మణులు అయితే ఒక చిన్న గిఫ్ట్ కూడా, ఒక కానుకిచ్చి కూడా పంపిస్తూ ఉంటారు. అంటే మంచి కార్యక్రమానికి వచ్చారు కాబట్టి ఒట్టి చేతులతో వాళ్ళని పంపకూడదు కాబట్టి ఏదో ఒక కానుకిచ్చి పంపాలి. అంతేకాదు అందరినీ గౌరవించాలి, వారి వారి అర్హతను బట్టి గౌరవించాలి. చివరి రోజు పూజ చేయాలి మునీశ్వరులకు, పెద్దవాళ్ళందరికీ. వచ్చిన ఋత్విక్కులు ఉన్నారు, వచ్చినటువంటి మునీశ్వరులు ఉన్నారు, బ్రాహ్మణవేత్తలు ఉన్నారు. వీళ్ళందరికీ పూజ చేసేటటువంటి బాధ్యత ధర్మరాజుదే. ఎవరికి ముందు చేయాలి? దాన్నే అగ్రపూజ అంటాం. అగ్రపూజ అంటాం అంటే మొట్టమొదట ఎవరికి పూజ చేయాలి అని సందేహం వచ్చిందట. అక్కడ ఋత్విజులను, అక్కడ ఉన్నటువంటి సభాసదులను, అక్కడ ఉన్నటువంటి పెద్దలను, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను ఎవరిని ముందుగా పూజించాలనే సందేహం వచ్చి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు ధర్మరాజు. అక్కడున్న వాళ్ళందరూ అడిగాడు, ఎవరికి చేయాలయ్యా అర్ఘ్యపూజ? ముందుగా ఎవరికి చేస్తే బాగుంటుందని అక్కడ అడిగితే సభలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒకరి పేరు సూచించారు. అందరూ ఒకే పేరుని ఎవరు సూచించలేదు. అయితే ఈ సభలో ఉన్నవాళ్ళు వాళ్ళకు చేయండి, వీళ్ళకి చేయండి అని చెప్తుంటే సహదేవునికి నచ్చలేదంట, భీష్ముడికి నచ్చలేదు, వాళ్ళిద్దరికి నచ్చలేదు ఇది. వెంటనే సహదేవుడు లేచాడు సభలోంచి. లేచి కృష్ణుడి వైపు ఏలెత్తి చూపించాడట. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, మరి వాళ్ళను వీళ్ళని ఎందుకు పూజ చేయాలి? ఈ మహాత్ముణ్ణి పూజ చేస్తే, ఈ మహాత్ముణ్ణి సంతృప్తిపరిస్తే సమస్త లోకాలకు పూజ చేసినట్లవుతుంది, సమస్త లోకాలను సంతృప్తిపరిచినట్లవుతుంది. అన్నగారు మీరెందుకు ఆలోచిస్తున్నారు? శ్రీకృష్ణకి అర్ఘ్యపూజ ఇవ్వండి అని సహదేవుడు సెలవిచ్చాడు. అంతేకాదు ఏమంటున్నాడు? కాలము దేశమున్ క్రతువు కర్మము కర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము అగ్ని ఆహుతుల్ వేలలు విప్రులున్ జనన వృద్ధిలయంబుల హేతుభూతముల్ లీలల తానయైతగ విలింగెడు నెక్కటి తేజమీసుడున్. కాలము పరమాత్మే, దేశము పరమాత్మే, యజ్ఞము పరమాత్మే, యజ్ఞకర్త పరమాత్మే, యజ్ఞభోక్త పరమాత్మే, ఈ జగత్తంతా పరమాత్మే, దైవము పరమాత్మే, గురువు పరమాత్మే, సాంఖ్యము, మంత్రము, అగ్ని, ఆహుతులు, బ్రాహ్మణులు, జననము, వృద్ధి చెందడం, లయం కావడం, సమస్తములకు మూలకారణమైనటువంటి పరమాత్ముడైన శ్రీకృష్ణుడిని ఎంచుకొని వేరే వాళ్లకు అర్ఘ్యపూజ చేయడం ఏం బాగుంటుంది అన్నాడు సహదేవుడు. అంతేకాదట, ఇతడే ఇతండు కన్నులొక ఇంచుక మోడ్చిన ఈ చరాచర స్థిత భువనంబులన్నీయు నశించు ఇతండవి విచి చూచినన్ విదతములై జనించు ప్రభ విష్ణుడు విష్ణుడునైన అట్టి ఈ క్రతు ఫలదుండుగాక ఒకరు ఎటు అర్హుడు శిష్ట పూజకు. శ్రీకృష్ణుడు ఒక్కసారి కన్నులు మూసుకున్నాడంటే ఈ చరాచర ప్రపంచమంతా కన్నులు మూసుకుంది, నాశనం అవుతుంది. భగవంతుడు కన్నులు మూసాడంటే లోకమంతా కన్నులు మూస్తుందట. ఈ చరాచర ప్రపంచమంతా నశిస్తుంది, లయమైపోతుంది. ఈ పరమాత్మే కన్నులు విప్పి చూశాడనుకో లోకాలన్నీ జన్మిస్తాయి. సృష్టికర్త తాను, స్థితికర్త తాను, లయకర్త తాను, సృష్టి స్థితి లయాలకు మూల కారణమైనటువంటి పుణ్యపురుషుడే, యజ్ఞ ఫలాన్ని ఇచ్చేటటువంటి ప్రభువు, సమస్తమును ఇచ్చేటటువంటి ప్రభువు ఆ ఈశ్వరుడే ఈ శ్రీకృష్ణ రూపంలో, ఆ శ్రీ మహావిష్ణువే, ఆ శ్రీమన్నారాయణమూర్తి ఈ కృష్ణ రూపంలో వచ్చి ఉంటే మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు అగ్రపూజ ఇవ్వకుండా వేరే వాడికి ఏం బాగుంటుంది అని సహదేవుడు సూచించాడట. ఈ పురుషోత్తమున్ జగదధీషుననంతుని సర్వశక్తున్ చిత్రూపకున్ అగ్రపూజ పరితోషితు చేయ సమస్త లోకముల్వే పరితుష్టి పొందు పృథివీవర కావున నీవు కృష్ణునిన్ శ్రీపతి పూజ సేయు మెడసేయక మాటలు వేయి నేటికిన్. పురుషోత్తముడు, అందరూ పురుషులే. పురుషులందరిలోకి ఉత్తముడు ఎవరంటే పురుషోత్తముడు. ఎవరా పురుషోత్తముడు అంటే ఒక్కరే, ఆ పరమాత్మ. జగదీశుడు,
ఈ జగత్తుకు ఈశుడు ఎవరంటే ఆ పరమాత్మే. అనంతుడు, అంతం లేనటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరమాత్మకు, సర్వశక్తులు కలిగి ఉన్నటువంటి ఆ చిద్రూపకునికి అగ్రపూజ చేస్తే లోకమంతా సంతోషిస్తుంది, లోకమంతా క్షేమంగా ఉంటుంది. కాబట్టి అన్నగారు మీరు అగ్రపూజకు శ్రీకృష్ణుడిని ఎన్నుకోండి, ఈ శ్రీకృష్ణునికి పూజ చేయాల్సిందే అని సహదేవుడు పలికారు. వెంటనే భీష్మ పితామహుడు కూడా అదే మాట అన్నాడు. అగ్రపూజకు అర్హుడు శ్రీకృష్ణ పరమాత్మేనాయన ధర్మరాజా. సహదేవుడు చిన్నవాడైనా చాలా బుద్ధిమంతుడు, తెలివితేటలతో ఈ సలహానిచ్చాడు. నువ్వు దీన్ని తప్పక పాటించని భీష్మ పితామహుడు అన్నాడు. అలాగే అక్కడికి వచ్చినటువంటి జనులు, అక్కడికి వచ్చినటువంటి మునులంతా కూడా ఇదే బాగుంది, ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ సలహాను ఖచ్చితంగా పాటించని సలహా ఇచ్చారట. ముని జన మానస మధుకరవన జాతములైన అట్టి వారి జదలలోచను పదయుగల ప్రక్షాళనముగి గావించి తజ్జలంబులు భక్తిన్ తానును కుంతియు అనుజులు మానుగ ద్రుపదాత్మజయులు మస్తకముల పెంపూనిన నియతి ధరించి మహానందము పొందిరి అతిశయ ప్రీతిమయిన్. వెంటనే ఆలస్యం చేయలేదు ధర్మరాజు. అక్కడున్నటువంటి మహాత్ములను, మహర్షులను, మునులను పిలిపించి శ్రీకృష్ణుడిని ఆహ్వానించి శ్రీకృష్ణుని ఒక బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పాదాల కింద ఒక బంగారు పల్లెర ఉంచి జలములను తెప్పించి ఆయన పాదాలు కడిగాడట. ఇది అగ్రపూజ అంటే. మనం కూడా ఎవరైనా మహాత్ములు, గురువులు వస్తే వాళ్ళ పాదాలు కడిగి పూజ చేస్తాం. మరి ఆ గంగాజలంతో శ్రీకృష్ణుని పాదాలను భక్తితో కడిగాడట ధర్మరాజు. పక్కన కుంతీదేవి ఉన్నది, అలాగే అన్నదమ్ములు అందరు ఉన్నారు, ద్రౌపదీదేవి ఉన్నది. వీళ్ళందరూ శ్రీకృష్ణుని పాదాలు కడిగిన తర్వాత ఆ పాద జలమును వారి శిరస్సులపై చల్లుకున్నారు. ఎప్పుడైనా భగవంతునికి అభిషేకం చేసిన తర్వాత, ఆయన పాదాలను కడిగిన తర్వాత ఆ జలాన్ని మనం కూడా శిరస్సు మీద చల్లుకుంటాం. లేదంటే అర్చకుల వారు కూడా అలా జలాన్ని సంప్రోక్షణ చేస్తారు. ఎందుకంటే భగవంతుని పాదాలు కడిగినటువంటి గంగ చాలా పవిత్రమైనటువంటి గంగ. అలాంటి పవిత్రమైన గంగా జలాన్ని మన శిరస్సు మీద ధరిస్తే, మన శిరస్సు మీద చల్లుకుంటే మనలో ఉన్న కల్మషాలు తొలగిపోతాయి, మనలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ కుంతీదేవి, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, అక్కడున్నటువంటి వాళ్ళంతా ఆ శ్రీకృష్ణుని పాదాలు కడిగినటువంటి జలంతో సంప్రోక్షణ చేసుకుని తృప్తి చెందారట. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకు బంగారు వస్త్రాలను బహుమతిగా ఇచ్చారు. ఆ వస్త్రాలు ధరించి ఉదయించే సూర్యుడు ఎంత అద్భుతంగా వెలిగిపోతూ ఉంటాడో అలాంటి కాంతులు గల రత్నాలతో ధర్మరాజు శ్రీకృష్ణుడిని సన్మానించడం కూడా జరిగిందట. ఇలా పురుషోత్తముని పూజించిన ధర్మరాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయట. మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, 2 సార్లు వస్తాయి. ఒకటి దుఃఖమైనటువంటి అశ్రుజలములు అంటాం, దుఃఖాశ్రువులు అంటాం. బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు కళ్ళ నుండి వచ్చేటటువంటి ఆ నీళ్ళు దుఃఖాశ్రువులు, అంటే దుఃఖముతో వచ్చేటటువంటి కళ్ళ నీళ్ళు. అలాగే భక్తి మార్గంలో ఉన్నప్పుడు, భక్తి పారవస్యంలో ఉన్నప్పుడు, ఆనందం ఎక్కువైనప్పుడు కళ్ళ నుండి నీళ్ళు కూడా వస్తాయి. అయితే తక్కువ ఉంటాయి, కళ్ళ నీళ్ళు చాలా తక్కువ ఉంటాయి, ఆనందాశ్రులు ఎక్కువ కారం. కాబట్టి ఆనందం ఎక్కువైనప్పుడు కళ్ళ నుండి వచ్చేటటువంటి అశ్రువులు ఆనందాశ్రువులు. ఆనందాశ్రువులకు దుఃఖాశ్రువులకు తేడా ఉంటుంది. దుఃఖంతో వచ్చే కన్నీళ్ళు వేడిగా ఉంటాయి, ఆనందంతో వచ్చే కన్నీళ్ళు వేడిగా ఉండవు, చల్లగా ఉంటాయి. ఇది ఒక్కటి బాగా గుర్తుంచుకోండి. మరి ఆనందాశ్రువులు భగవంతుణ్ణి కీర్తించేటప్పుడు, భగవంతుణ్ణి స్తుతించేటప్పుడు మనలో ఆనందం ఎక్కువైనప్పుడు వచ్చిందంటే ఒకసారి ఎప్పుడన్నా గమనించండి. అయితే చాలా చాలా తక్కువ, ఎక్కువ దుఃఖాశ్రువులే వస్తుంటాయి మనకు. ఎందుకంటే మనం పోయిన జన్మలో ఏం చేశామో ఏమో. భక్తి మార్గంలోకి రావడమే గొప్ప, భగవంతుణ్ణి తలుచుకోవడం గొప్ప, నిరంతరం భగవన్నామ స్మరణం చేయడం అదృష్టం, అందరికీ రాదు.
ఈరోజు కృష్ణాష్టమి ఇంత అద్భుతంగా వేడుకలు జరుగుతున్నాయి. కృష్ణుడిని తలుచుకొని వాళ్ళు కూడా ఉండొచ్చు, మన గ్రామంలోనే ఉండొచ్చు. అంటే కృష్ణుడు అనే భావన కూడా వాళ్ళకు రాకపోవచ్చు, మనమేం చేయలేము. భగవంతుడి అనుగ్రహం వారి మీద చాలా తక్కువగా ఉంది అని అర్థం. పోయిన జన్మలో ఏదైనా ధర్మకార్యం చేసింటే, పోయిన జన్మలో ఏదైనా పుణ్యకార్యం చేసింటే, ఇలాంటి భగవద్భక్తి అంతో ఇంతో నేర్చుకొని ఉంటే ఈ జన్మలో ఆ ప్రాప్తం ఉంటుంది. అంతేగాని మనం పోయిన జన్మలో సుకృతం చేయకపోతే భగవంతుని మీద భక్తి రాదు, భగవంతుని మీద భావన కూడా రాదు, అసలు వితండం చేస్తాం. చాలామంది ఉన్నారు నాస్తికులు. నాస్తికులు అంటే దేవుడు లేడు అంటారు, దేవుడే లేడు, ఉంటే చూపించండి అంటాం. వీళ్ళ కోసం దేవుడు ప్రత్యక్షమవుతాడు. మహాభక్తులు ఏడ్చిన వాళ్ళకు కూడా ప్రత్యక్షం కాలేదు, లేడు కాదు, భగవంతుడు ఉన్నాడు కానీ చూసే భాగ్యం వారికి లేదు. చూసేవాళ్ళు చూస్తున్నారు, భగవత్ అనుభూతిని పొందేవాళ్ళు పొందుతున్నారు, లేదు అనేది తప్పు. భగవంతుడు లేకపోతే ఏం జరుగుతుందమ్మా? మానవుల చేత మన చేత ఏమవుతుంది? సామాన్యులం అంతా భగవంతుని దయ్యే. కాబట్టి ధర్మరాజుకు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు స్రవించాయి. ఇక గోవిందుడు కూర్చొని ఉంటే ఆ ఆసనం మీద ఆ సుందరమైనటువంటి ఆకారాన్ని ధర్మరాజు చూడలేకపోతున్నాడట. అంత అద్భుతంగా ఆనాడు ప్రకాశించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే కృష్ణుడు ఒకడే కావచ్చు, ఒక్కొక్కరికి ఒక రకంగా కనిపిస్తాడు. భక్తులకు భగవంతుడుగా కనిపిస్తాడు, శత్రుత్వం ఉన్న వాళ్ళకి శత్రువుగా కనిపిస్తాడు, స్నేహితుడు అనుకున్న వాళ్ళకు స్నేహితుడుగా కనిపిస్తాడు, ఈయన నాకు బంధువే కదా అనుకున్న వాళ్ళకు బంధువుగా కనిపిస్తాడు, నా బిడ్డడు అనుకున్న వాళ్ళకు కుమారుడుగా కనిపిస్తాడు. మనం ఎలా అనుకుంటే యద్భావం తద్భవతి, మన భావన ఎలా ఉంటే భగవంతుడు అలా కనిపిస్తాడు. ఈయనే మాకు సర్వస్వం, ఈయనే మాకు గురువు అనుకుంటే ఆయన గురువులాగానే కనిపిస్తాడు. కాబట్టి ఆ ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కృష్ణ పరమాత్మను, ఆ పుండరీకాక్షుడిని చూచి 2 చేతులు జోడించాడట ధర్మరాజు. రకరకాలుగా ప్రస్తుతించి జయజయధ్వానాలు చేశారట. ఈ సమయంలో దేవతలు ఆకాశము నుండి పుష్పవర్షాన్ని కురిపించారు. దేవతలు కూడా మనలాగా ప్రత్యక్షంగా కనబడకపోవచ్చు, కానీ భగవంతుని కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతుంటే అప్పుడప్పుడు దేవతలు కూడా అదృశ్యంగా ఆకాశంలో ఉండి మన కార్యక్రమాన్ని చూసి సంతోషిస్తారు. ఈనాడు మన గ్రామంలో జరిగిన కార్యక్రమాన్ని చూసి దేవతలు ఖచ్చితంగా పులకించిపోయి ఉంటారు. ఇంత ఆనందంగా ఉన్నటువంటి ఈ సమయంలో ఎవరొకరు ఉంటారు కదా దుర్మార్గులు. ఎంత మంచి కార్యక్రమం జరుగుతున్నా కార్యక్రమాన్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మకు ఎప్పుడైతే అర్ఘపూజ ఇచ్చారో అందరికీ నచ్చింది, కానీ ఒక్కనికి నచ్చలేదు ఆ సభలో. ఎవరైనా శిశుపాలుడికి నచ్చలేదు. పోనీ శిశుపాలుడు ఎవరు? బంధువే కృష్ణుడికి. కృష్ణుని నాన్న పేరు వసుదేవుల వారు. వసుదేవుని చెల్లెలు సాత్యకి, ఆమెకు పుట్టినటువంటి వాడే శిశుపాలుడు. అయితే శిశుపాలుడు పుట్టినప్పుడు వాడికి అందరిలాగా 2 చేతులు కాదు, 4 చేతులు, 2 తలలు, గాడిద గొంతు. జన్మ, శిశుపాలుని యొక్క జన్మ అలా పుట్టాడు. పుట్టిన తర్వాత అమ్మవారు బాధపడ్డారు. అయ్యో కుమారుడు పుట్టాడని సంతోషపడుతుంటే ఇదేంటి వీడు విచిత్రమైనటువంటి విధంగా పుట్టాడు, అదనపు దేహం, అదనపు చేతులు, అదనపు తల, గొంతు చూద్దామా గాఢద స్వరం అని బాధపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కొంతమంది మునీశ్వరులను అడిగిందట. అడిగితే వాళ్ళు అన్నారంట, ఎందుకంటే ఆ రోజు మునీశ్వరులు భవిష్యత్తును కూడా ఊహించి జరిగేది చెప్పేటటువంటి గొప్ప శక్తివంతులు. అమ్మ నీవేం దిగులు పడద్దు, మీ అబ్బాయికి ఈ అదనపు చేతులు, అదనపు శిరస్సు, ఈ గాడిద స్వరం తొలగిపోయే రోజు దగ్గరే ఉంది. అయితే నువ్వు కార్యక్రమం చేయమ్మా, పిల్లవాడికి నామకరణోత్సవం నిర్వహించు, ఆ కార్యక్రమానికి మీ బంధువులందరినీ పిలువు, మహాత్ములు మునీశ్వరులు ఎవరైతే వాళ్ళను కూడా పిలువు, వచ్చిన వాళ్ళందరికీ నీ పిల్లవాడిని ఎత్తి, అలా వచ్చిన వాళ్ళందరికీ నీ పిల్లవాడిని అందిస్తే
ఎవరిని తగిలితే ఈ అదనపు చేతులు, అదనపు శిరస్సు ఆ గాడిద గొంతు పోయి మామూలు గొంతు వస్తుంది. అయితే ఒక్క విషయమమ్మా, ఎవరి చేతులు స్పర్శించితే నీ కొడుకు ఇవన్నీ తొలగిపోతాయో ఆ స్పర్శించిన వ్యక్తి చేతిలో నీ కొడుకు మరణం కూడా ఉంటుంది. సరే, తప్పదు మరణం. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు గిట్టక తప్పదు. సరే, నా కొడుకు చనిపోయినా పర్వాలేదు అని చెప్పి వెంటనే ఆ ఉత్సవాన్ని ప్రారంభించింది. అందరినీ ఆహ్వానించింది ఆయమ్మ. అందరు వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ పిల్లవాడిని ఇస్తుంది, ఎత్తుకోండి అని. ఎందుకంటే తగలాలి కదా, స్పర్శ జరగాలి కదా. వచ్చిన వాళ్ళంతా పిల్లవాడిని ఎత్తుకుంటున్నారు, కానీ అందరూ అసహించుకుంటున్నారు. ఎందుకంటే స్వరం బాగలేదు, చేతులు అదనంగా ఉన్నాయి, తల అదనంగా ఉంది. ఇలా అందరికీ అందిస్తూ ఉంది పిల్లవాడిని ఆయమ్మ. ఇవన్నీ సాయంకాలం వరకు, ఉదయం నుంచి కూడా ఆ పని చేసింది. కానీ పిల్లవాడిని ఎవరు తగిలినా కూడా వాడిలో ఎటువంటి మార్పు లేదు. చివరి ఇక ఆ రోజు సమాప్తి అవుతుందనే సందర్భంలో శ్రీకృష్ణ బలరాములు అత్తగారింటికి వచ్చారు. మేనత్త కదా ఆయమ్మ, వీళ్ళు అల్లుళ్ళు కదా, పెద్దవాళ్ళు శిశుపాలుని కంటే దాదాపు 6 ఏళ్ళ పిల్లవాళ్ళు అప్పుడు. బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు వచ్చారు. అత్తగారు బాగున్నారా అన్నారు. నాయనా బాగున్నాను, ఇదిగో ఏమవుతాడు ఈ పిల్లవాడిని ఎత్తుకోండి అంటే ముందుగా బలరాముడు ఎత్తుకొని ముద్దాడాడు. మార్పు లేదు. వెంటనే వెనుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ పిల్లవాడిని తగలంగానే వాడికి ఉన్నటువంటి అదనపు చేతులు పోయాయి, ఆ అదనపు శిరస్సు తొలగిపోయింది, వాడికున్న గాఢ స్వరం పోయి మామూలుగా మానవ స్వరం వచ్చింది. అత్త ఆనందపడిందట. బలరాముడిని కృష్ణుడిని దగ్గరికి పిలుచుకొని పక్కన ఒక గదిలోకి వెళ్ళి, నాయనా కృష్ణ, నాదొక చిన్న కోరికయ్యా. అత్త పెద్దదానివి నీవేంటి నన్ను కోరిక కోరడం, నేను తీరుస్తానా, నా చేతనవుతుందా అంటే, నాయనా అలా అనొద్దు, నేను ఒక చిన్న కోరిక కోరుతాను, నా కోరిక తీర్చవయ్యా అన్నది. సరే అత్త చెప్పు, నీ కోరిక ఏందో అన్నాడు. ఏం లేదు నాయనా, చిన్నవాడు శిశుపాలుడు, నీకు మేనత్త కొడుకు కదా, వాడు ఏమైనా తప్పు చేస్తే ఏమనొద్దు నాయనా అన్నది. అంటే తప్పెందుకు చేస్తాడత్తా, మాకు వీడికి ఏం సంబంధం ఉంటుంది, మా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు కదా అన్నాడు. లేదు నైనా, భవిష్యత్తులో పొరపాటునైనా మా వాడు ఏదైనా తప్పులు చేస్తే క్షమిస్తావు కదూ అన్నది. కృష్ణుడు తెలియదు ఆయనకు, సర్వజ్ఞుడు త్రికాలజ్ఞుడు. ఒకసారి అలా కళ్ళు మూసుకున్నాడు. ఓహో, మా అత్త అడిగేదానికి కారణం కూడా ఉంది కదా అని చెప్పి, సరే అత్త, నీ కుమారుణ్ణి నేను ఏమనను, కానీ 100 తప్పుల వరకు క్షమిస్తాను, 100 తప్పుల వరకు ఏమనను, 100 తప్పులు పూర్తయితే మాత్రం నేను కూడా క్షమించను. అప్పుడు ఆయమ్మ అనుకుందట, నా కొడుకు మహా అంటే చేస్తే 1, 2, 3 చేస్తాడు, 100 తప్పులు ఎప్పుడు చేస్తాడులే, కాబట్టి నా కొడుకు హాయిగా బ్రతికిపోతాడులే అని భావించింది ఆయమ్మ. సరేనైనా సంతోషం, మా అబ్బాయి 100 తప్పులు చేసేంతవరకు ఏమనొద్దు, మాట అంటే మాట ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అలాగా శిశుపాలునికి చిన్నప్పుడు అదనపు దేహంలో ఉన్న అవయవాలు తొలగించినటువంటి పుణ్యాత్ముడు శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణుడికి పూజ చేస్తుంటే వీడికి నచ్చలేదు. చూడండి ఎట్లంటే లోకం తీరు ఎట్లా అంటే, సహాయం చేసేవాడిని గౌరవించం, ఉపకారికి ఉపకారం చెయ్యాలి, ఉపకారికి ఉపకారం చేయకుండా అపకారం చేయకండి, ఇది ధర్మం. ఊరికండండి చాలు. చేతనైతే సహాయం చేసిన వాడికి సహాయం చేయండి, కానీ అలాంటి వానికి అపకారం పొరపాటును కూడా చేయొద్దండి, అలాంటి వాళ్ళపై ద్వేషం పెంచుకోవద్దండి. ఇక్కడ నిష్కారణంగా శిశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మకు జరిగినటువంటి ఆ అగ్రపూజను సహించలేక, ఓర్వలేక, అసూయతో వెంటనే వాడు కూర్చున్నటువంటి ఆసనం నుంచి చరచర దిగి వచ్చాడు కిందికి. వచ్చి చేతులెత్తి సభాసదులందరినీ చూపిస్తూ, సభాసదులారా, మీకేమైనా బుద్ధి ఉందా కొంచెమన్నా? ఈ సభలో ఎంతోమంది యోగ్యులు ఉన్నారు, ఎంతోమంది నేర్పరులు ఉన్నారు, ఎంతోమంది సత్వగుణ సంపన్నులు ఉన్నారు, ఎంతోమంది తపస్సు చేసి నియమనిష్టలతో ఉన్న తపో నియమవంతులు ఉన్నారు, గొప్ప తేజస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు, ధనంలో చాలా గొప్ప వాళ్ళు ఐశ్వర్యవంతులు ఉన్నారు, పరబ్రహ్మ స్వరూపాన్ని తెచ్చినటువంటి జ్ఞానాన్ని అర్జినటువంటి జ్ఞానులు ఉన్నారు,
సమస్త లోక పాలుర చేత పూజింపబడేవారు ఉన్నారు. పాపం లేని వాళ్ళు యోగీశ్వరులు ఎంతోమంది ఉంటే ఇంతమందిని కాదని ఈ గొల్లవాణ్ణి, ఈ బుద్ధిహీనుణ్ణి, ఈ గొల్ల పిల్లవాడిని పూజించడానికి మీకు మనసు ఎట్లొప్పింది, మీరంతా ఎలా తలలొప్పుతున్నారన్నాడు. ఎంత బాధ ఉందో చూడండి శిశుపాలుడు. యజ్ఞము కొరకు ఒక హోమ ద్రవ్యాన్ని, యజ్ఞములో హోమ ద్రవ్యాన్ని వేల్చడానికి పెట్టింటారు. అది ఎవరికి అర్హత? ఆ యజ్ఞంలో వేయాలి. ఆ యజ్ఞాన్ని ఏ దేవతకు సమర్పిస్తే ఆ దేవత తీసుకోవాలి. ఒక నక్కొచ్చి తీసుకపోతే ఎలా ఉంటుందో అలా అనర్హుడైనటువంటి శ్రీకృష్ణుడు మీరు చేస్తున్నటువంటి అగ్రపూజను తగుదనమ్మా అని తీసుకుంటున్నాడు. ఈడికైనా తెలివి లేదా? చూడండి ఎలా అంటున్నాడు. జారుడు జన్మావధియును చోరుడు ముప్పో కలాడు సుమహిత పూజాచార క్రియలకు అర్హుడే వారకైతడనుచు అశుభవాక్య స్ఫూర్తిన్. వీడికో గురువు లేడు, దేవుడు లేనివాడు, కులగోత్రం లేనివాడు, తల్లిదండ్రులు ఎవరో తెలియనివాడు, నీటి మీద శయనించేవాడు, ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు, ఏవి కానరానటువంటి వాడు, నటునిలాగా ఎన్నో రూపాలతో పెక్కు రూపుల ప్రవర్తించేటటువంటి వాడు, వావి వరుసలు లేవు, సంబంధ బాంధవ్యాలు లేవు. అటువంటి ఈ శ్రీకృష్ణుడు మీకు మహానీయుడయ్యాడా? ఆయనకు అగ్రపూజ చేస్తారా? అంతేకాదట ఇతడు జారుడు, అలాగే పుట్టుక మొదలైనప్పటి నుంచి చోరుడు, దొంగ అన్నాడు. ఎందుకన్నాడు? ఆయన పుట్టిన తర్వాత ఆయన దొంగతనం చేసింది అవే. ఏం చేశాడు? పాలు, వెన్న, పెరుగు, నెయ్యి, ఇవే కదా చేసింది. కాబట్టి ఈయన చోరుడు. అలాంటి శ్రీకృష్ణుడు పూజకు అర్హుడు ఎలా అవుతాడు అని శిశుపాలుడు శ్రీకృష్ణుడిని ఆ సభలో ఉన్న వాళ్ళందరి ముందరిగా నోటికొచ్చినట్లు దూషిస్తూ ఉన్నాడు, ఎత్తిపోస్తూ ఉన్నాడు. అప్పటికీ శిశుపాలుడు ఎన్నో తప్పులు చేశాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీమాతను పెళ్లి చేసుకునే సందర్భంలో కూడా తప్పు చేశాడు. రకరకాలుగా దూషించాడు, శత్రువులతో చేతులు కలిపాడు. శ్రీకృష్ణుడు అంటే గిట్టదు, వైరం. ఈ సభలో ఆయన యొక్క 100 తప్పులు పూర్తయ్యే సమయం ఆసన్నమైంది. ఏమనలేదు శ్రీకృష్ణ పరమాత్మ, ఎందుకంటే అత్తకు మాట ఇచ్చాడు, ఏమనకూడదు. శిశుపాలుడు 100 తప్పులు పూర్తయ్యేంత వరకు మౌనంగానే ఉండాల్సిన సమయం. ఒక చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. మహాత్ములు చూడండి, మనం దూషిస్తున్నా, మనం తిడుతున్నా వాళ్ళు తిరిగి తిట్టరు, ఏం కోప్పడరు. వాళ్ళ మనసులో ఏముంటుందంటే, వీడు చిన్నపిల్లవాళ్ళే, బాల, వీడు చిన్నపిల్లవాడు, చిన్నపిల్ల చేష్టలు చేస్తున్నాడని నవ్వుతూ ఉంటారు తప్ప వాళ్ళే కోపగించుకోరు. శ్రీకృష్ణుడు కూడా అంతే. శిశుపాలుడు తిట్టని వాని పాపం పండని, అత్తగారికి ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పులు పూర్తి కాని అని మౌనంగా చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొందరికి నచ్చిందేమో కానీ చాలామందికి నచ్చలేదు. శిశుపాలుని పద్ధతి నచ్చలేదు. కొంతమంది ఏం చేస్తున్నారట, వీణులు మూసి కొంచు విన విస్మయమంచు ముకుంద మాధవా శ్రీనిధి వీనినే గతికి చేర్చదోయంచు దురాత్ము తిట్టుచున్నా నరనాదులన్మునులు నచ్చట నిల్వకపోవ పాండు సంతానముల ప్రమేయము బలదర్ప మహోత్తత రోష చిత్తులై. శిశుపాలుడు కృష్ణుణ్ణి నిందించినటువంటి ఆ చెడ్డ మాటలను, ఆ దుర్భాషలను వినలేక చాలామంది మునులు, చాలామంది రాజులు చెవులు మూసుకున్నారు. చెవులు మూసుకోవడం అంటే ఆడు తిట్టే తిట్లు వినపడకూడదని 2 చెవులు మూసుకున్నారు. ఆశ్చర్యపడుతున్నారు కొంతమంది మహాత్ములు. శిశుపాలుడు ఇంత తిడుతున్నా శ్రీకృష్ణుడు ఏమనలేదే, ధర్మరాజు ఏమనలేదే, ఇక్కడ ఉన్నటువంటి రాజులు కూడా ఏమనలేదే. అందరికీ కోపం ఉంది, దేవుడికి రోషం వస్తుంది. మేము అగ్రపూజ చేస్తుంటే వీడికి ఏం బాధ? ఎందుకు ఈ శిశుపాలుడు నిష్కారణంగా శ్రీకృష్ణుడిని నిందిస్తున్నాడని అనుకుంటున్నారు. కానీ ఏమీ ఎదురు చెప్పలేక తిట్లు తింటున్న కృష్ణుడే ఏమనలేదు మాకెందుకని కొంతమంది, ఏం జరుగుతుందో ఏమో అని కొంతమంది. శిశుపాలుడు ఒక్కడు రాలేదు. శిశుపాలుడు సైన్యాన్ని వెంటబెట్టుకొని ఆ సభకు వచ్చాడు.
కొంతమంది ఉంటారు, ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే ఈ కార్యక్రమం చెడగొట్టాలని ముందుగానే ప్రణాళిక వేసుకొని కొంత సైన్యంతో వచ్చి ఉంటారు తిష్ట వేసి. ఏ చిన్న సందర్భం వచ్చినా ఆ కొట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. ఆ మంచి పనిని కూడా ఆటంకం కలిగించి చెడగొట్టడానికి సిద్ధంగా ఉండే దుర్మార్గులు, దౌర్భాగ్యులు లోకంలో ఉంటారు. శిశుపాలుడు అదే వరుస. చాలామంది ఆ దుర్భాషలను వినలేక హరిహరి అని చెవులు మూసుకున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. కొంతమంది అనుకుంటున్నారంట, ఇక శిశుపాలుడికి ఏ గతి పడుతుందో, ఇలాగనే వీడు ప్రేలుతూ ఉంటే, ఇలాగనే శ్రీకృష్ణ పరమాత్మను నిందిస్తూ ఉంటే వీడికి ఏ గతి పడుతుందో, ఏ విధంగా చస్తాడో, వీడికి ఏం శిక్ష పడుతుందో, ఏమవుతుందో అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొంతమంది సభలో ఎందుకు ఉండాలి, ఈ సభలో ఉండడం వల్లనే కదా ఈ చెడ్డ మాటలన్నీ మనం వినాల్సి వస్తుంది, కాబట్టి ఈ సభ నుంచి బయటికి వెళ్దామని కొంతమంది. పాండవులందరికీ కూడా శిశుపాలుని మీద విపరీతమైన కోపం వచ్చిందట. కోపం వచ్చి అయినా కృష్ణుడే ఓడ్చుకున్నాడు, మనం ఎందుకు ముందుకు పడాలని వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. ఆ సభలో ఉన్నటువంటి కేకయ రాజులు, సృంజయ రాజులు, పాండవులు అందరూ కలిసి గుసగుసలాడుకున్నారు. ఏం చేద్దాం. వెంటనే ఆయుధాలు తీసుకున్నారంట, తట్టుకోలేక కొంతమంది. ఎందుకు ఆయుధాలు తీసుకున్నారు? శిశుపాలుని యొక్క గర్వాన్ని అణచాలి, శిశుపాలుని సభ నుండి బయటికి విడగొట్టాలి అనుకున్నారట ఈ కేకయ సృంజయ రాజులు. వారికి తోడు భీముడు కూడా వచ్చాడు. అందరూ కలిసి ఆయుధధారులై శిశుపాలుని వద్దకు వెళ్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ చూస్తున్నాడు, ఏమనలేదు. ఇక శిశుపాలుడు కూడా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. వాడు కూడా పాండవాదులను లక్ష్య పెట్టక చేతిలో ఒక కత్తి, ఒక డాలు పట్టుకొని భుజ బల గర్వముతో, దురహంకారంతో వీళ్ళ మీదకి వస్తున్నాడు, కలబడ్డానికి, కొట్లాడడానికి. సభ జరుగుతుంది అక్కడ, రాజసూయ యాగము పూర్తయ్యే సందర్భం, ఒక మంచి కార్యము, ఒక యజ్ఞం జరిగింది. అలాంటి సందర్భంలో నేను కొట్లాడితే ఎలా ఉంటుంది అనే భావన కూడా శిశుపాలునికి రాలేదు. వాడొక్కడే ఇంతమందికి విరుద్ధంగా వాడు ప్రవర్తిస్తున్నాడు, అందరినీ నిందిస్తున్నాడు. కృష్ణునికి పూజ చేయడం ఎవరెవరికి ఇష్టమో, ఎవరెవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరినీ లక్ష్య పెట్టకుండా తిడుతూ ఉన్నాడట. అప్పుడు కృష్ణ పరమాత్మ లెక్క పెట్టుకుంటున్నాడు. చిట్ట చివరిగా 100వ తప్పు శిశుపాలుడు చేశాడు. ఎప్పుడైతే 100వ తప్పు అయిందో, 100వ తప్పు అయిపోయిందో వెంటనే శ్రీకృష్ణుడు ఆగ్రహంతో లేచాడట పైకి. ఆగ్రహం లేదా అంటే ఉంది, కానీ అత్తకిచ్చిన మాట ప్రకారం అతడు ఏమాత్రం ఆగ్రహాన్ని చూపకుండా కూర్చున్నాడు. ఎప్పుడైతే ఈ 100వ దోషం చేశాడో వెంటనే ఆగ్రహంతో లేచి తనకు ఎదురుగా నిలబడినటువంటి శిశుపాలుని ఒక్కసారి కన్నెల్లరి చూశాడు. చూసి ఒక్కసారి మనస్సులో సుదర్శన చక్రాన్ని తలంచుకున్నాడు. ఇక సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడంటే అవతల ఎంత సైన్యం ఉన్నా, ఎలాంటి శక్తివంతులైనా నాశనం కావాల్సిందే తప్ప బ్రతికి బయటపడే దాఖలాలు ఉండవు. వెంటనే మనస్సులో స్మరించాడు. వాడి అయినటువంటి ఆ సుదర్శన చక్రం వేగంగా వెళ్ళిందట తన హస్తము నుండి వెళ్ళి సరాసరి శిశుపాలుని శిరస్సును ఏకంగా ఖండించేసి, ఇక యుద్ధం లేదు, మాటలు లేవు, కొట్లాటలేదు, ఏం లేదు. నేరుగా ఆ సుదర్శన చక్రం వెళ్ళి ఆ శిశుపాలుడి యొక్క శిరస్సును తక్షణమే ఖండించి పోయిందట. ఇక ఎగిరిపడింది ఆ శిరస్సు. అక్కడ భయంకరమైనటువంటి కోలాహలం సభలో జరుగుతుంది. ఆ దృశ్యాన్ని చూచి శిశుపాలుడి వెంట వచ్చిన సైన్యం ఉందే కొంతమంది, అంతేకాదు శిశుపాలునికి అండగా నిలిచినటువంటి ఆ వైరిపక్షమంతా వెంటనే తత్తరపాటుతో, భయంతో ఇక్కడే ఆగితే మేమేమవుతామో, మాకు కూడా ఇదే గతి పడుతుందని వాళ్ళు సభ నుంచి నిష్క్రమించి పారిపోవడం జరిగిందట. అయితే ఆ సమయంలో ఏం చేశారట, మునివరులను జనపతులను కనుగొని వెర్రగంద చైత్యు గాత్రమునందుండనుపమ తేజము వెలువడి వనజోదరు దేహమందు వడి చొచ్చెనృపా. అక్కడ మునీశ్వరులంతా ఉన్నారు, రాజులంతా ఉన్నారు, సభాసదులు ఉన్నారు, ఋత్విజులు ఉన్నారు. అందరూ చూస్తుండగా శిశుపాలుని దేహము నుండి ఒక తేజస్సు బయటకు వచ్చింది. తల ఏమో తెగి పడింది, అంటే మరణించాడు. మరణించిన తరువాత
అమ్మా మాట్లాడొద్దండి, కార్యక్రమం అయిపోయేంత వరకు మౌనంగా కూర్చోండి మీరు కూడా. శిశుపాలుని దేహము నుండి ఒక దివ్య తేజస్సు బయటకు వచ్చి అందరూ చూస్తున్నారు. అక్కడున్న వాళ్ళకు ఆ తేజస్సు కనపడుతుంది. అది నేరుగా సరాసరి వెళ్ళి శ్రీకృష్ణుడి హృదయమునందు దాగింది. శిశుపాలునిలో ఉన్న తేజస్సు సరాసరి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క హృదయమునందు ఐక్యమైపోయిందట. కృష్ణుడి శరీరంలో ప్రవేశించింది. మనం కూడా మరణించిన తర్వాత దేహం ఇక్కడే ఉంటుంది. దేహంలో ఒక శక్తి ఉంటుంది, దేహంలో ఒక చైతన్యం ఉంటుంది. దాన్నే మనం వేదాంత పరిభాషలో ఆత్మ అంటాం. జీవాత్మ అన్న ఆత్మ అన్న ఒకటి. ఆత్మ అనేది కంటికి కనిపించదు. ఆత్మకు చావు లేదు, ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మ దేని చేత చావబడదు. భగవద్గీతలో కూడా అదే చెప్పారు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఇదే. నాయన, ఇక్కడ రెండు ఉంటాయి ప్రతి ఒక్కరికి. దేహము, దేహి. దేహము, దేహి. దేహంలో ఎవరున్నారంటే ఏం చెప్తాం మనం? ఎవరో ఒకరు ఉన్నారు. ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేనుంటేనే కదా మాట్లాడేది. నేనే లేకపోతే ఏం మాట్లాడు? నువ్వు చూడాలన్నా, నీవు చెవులతో వినాలన్నా, ముక్కుతో వాసన చూడాలన్నా, చేతులతో పని చేయాలన్నా, కాళ్ళతో నడవాలన్నా, సమస్త దేహములో ఉన్న ఇంద్రియాలు పని చేయాలి అంటే, మనస్సు కూడా పని చేయాలంటే, బుద్ధి పని చేయాలంటే, చిత్తం పని చేయాలంటే కూడా ఒక శక్తి కావాలి. ఆ శక్తి లోపల ఉంది. అదే ఆత్మతత్వం. అయితే అది కంటికి కనపడుతుందా? కనపడదు. మరణించిన తర్వాత మనం మరణించిన తర్వాత ఏమంటాం? చనిపోయాడు అంటాం. అంటే ఒకటి ఇక్కడ పడింది, ఒకటి పోయింది. పోయింది పోతుంది అంతే. లోపల నుంచి పోయేది ఎవరికి తెలియదు. పక్కనున్న బంధువులకు తెలియదు, స్నేహితులకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. పోయింది అంతే. పోకపోతే మాట్లాడతాడు, పోకపోతే చూస్తాడు, పోకపోతే నవ్వుతాడు, పోకపోతే అన్ని పనులు చేస్తాడు. ఆ శక్తి పోయింది కాబట్టి ఇది ఏం పని చేయలేదు. ఫ్యాన్ ఉంది, ఎందుకు తిరుగుతుంది ఫ్యాను? లోపల కరెంట్ ఉంది కాబట్టి. కరెంటు పోయింది అనుకో, ఈ మైకు పని చేయదు, ఈ ఫ్యాన్లు పనిచేయవు, ఈ లైట్లు పనిచేయవు, ఏం పనిచేయవు. కరెంట్ ఏమన్నా కనపడుతుందా మనకి? చెప్పండి. కరెంటు కనపడదు, కరెంటు యాక్షన్ కనపడదు. ఫ్యాన్ రూపంలో తిరిగినట్లు, బల్బు రూపంలో వెలిగినట్లు, ఇలా రకరకాల పనులు కనపడతాయే తప్ప కరెంటు మనకి ఎలా కనపడదో. కూర్చోండి. అలాగా దేహంలో ఉన్న కరెంటు, దేహంలో ఉన్నటువంటి చైతన్యం, దేహంలో ఉన్నటువంటి ఆత్మ మన కంటికి కనిపించదు. అందరికా? సాధ్యమైనందరకు, దాదాపు అందరికీ. ఏ మహాత్ములకో ఏ కొందరికో ఆత్మతత్వం వ్యక్తమవుతుంది, వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళు గమనిస్తారు. కాబట్టి దేహ పతనానంతరం మనలో ఉన్నటువంటి ఆ చైతన్యం పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు, కానీ శాస్త్రాలలో పురాణాలలో ఎక్కడికి వెళ్తుంది చెప్పారు. నాయన, ఈ జన్మంతా పుణ్యకార్యాలు చేస్తే పుణ్యలోకమైన స్వర్గలోకానికి వెళ్తుంది. పాపకార్యాలు చేస్తే దానికి ఫలితం అనుభవించడానికి, శిక్షలు అనుభవించడానికి నరకానికి వెళ్తుంది. నరకంలో శిక్షలు పూర్తయినాయి, పుణ్యంలో సుఖభోగాలు పూర్తయినాయి. మళ్ళీ భూలోకంలోకి మళ్ళీ ఏదో ఒక దేహంలోకి వస్తుంది. మళ్ళీ దేహంలోకి రావాల్సిందే. ఇలాగా పుట్టడం, చావడం, పుట్టడం, చావడం, ఇది పునరపి జననం, పునరపి మరణం. శంకరాచార్యులు చెప్పింది ఇదే. పుట్టడం, చావడం, పుట్టడం, చావడం ఇదేనా? ఈ పుట్టడం కాకుండా, ఈ చావడం లేకుండా చేసుకునే మార్గం లేదా? వెతకండి, అన్వేషించండి, గురువు దగ్గరికి వెళ్ళండి. ఆత్మతత్వాన్ని బోధిస్తాడు, ఆత్మస్థితి ఎలా ఉంటుందో చెప్తాడు.
దాన్ని అనుభవంలోకి పెట్టుకోండి. ఈ పునరపి జననం, పునరపి మరణం, ఈ పుట్టుక చావు లేనటువంటి మోక్షాన్ని పొందండి, కైవల్యాన్ని పొందండి, ఆత్మ సాయుధ్యం కండి అని మనకు మహాత్ములు సెలవిస్తున్నారు. ఆ దావ వైపు మనం వెళ్ళం. అందరినీ చూస్తున్నాం. ఎవరైనా భూమి మీద పుట్టినవాడు ఉంటాడా? వాడి ఆయుష్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాడు. కొంత ఆయుష్ తెచ్చుకుంటాడు, ఆయుష్ అయిపోతానే వెళ్ళిపోతాడు. ఏడుస్తాం అంతే, ఏం చేయలేము. ఏడవాల్సిన అవసరం కూడా లేదు వాస్తవంగా. ఎందుకంటే దేహం చనిపోతుంది కానీ వాడు చావడు. నా దేహం పడిపోతుంది కానీ నేను చావను. మీ దేహాలు పడిపోతాయి కానీ మీరు చావరు. అయితే కనుక్కోలేక ఏడుస్తున్నాం, కనపడితే ఏడ్చాం. ఎలా అంటే మనకు కూడా దేహాలు, ఇందులో 3 దేహాలు ఉంటాయి. ఇప్పుడు ఈ దేహం మీకు కనపడుతుంది, స్థూల శరీరం అంటాం దీన్ని. దీని లోపల సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది, దాని లోపల కారణ శరీరం అని ఒకటి ఉంటుంది. మీకు కారణం కథ తెలుసు, అందరికీ తెలుసు, మీకు అందరికీ 3 శరీరాలు మీకు తెలుసు. నేను చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ కంటికి కనబడేది స్థూల శరీరం. రాత్రి పడుకున్నావు, కల వచ్చింది, నువ్వేమో ఇంట్లో రూమ్లో గదిలో హాయిగా ఫ్యాన్ వేసుకొని పడుకున్నావు. కలలో ఎక్కడో హైదరాబాద్కో లేకపోతే విజయవాడకో లేకపోతే కర్నూలుకో లేకపోతే చేళ్ళల్లోనో లేకపోతే గన్నుల్లోనో ఉన్నట్టు వచ్చింది. స్నేహితులతో గడపడమో లేకపోతే బంధువులతో గడపడమో ఏమైనా శుభ కార్యక్రమానికి హాజరు కావడమో వచ్చింది. అక్కడ కూడా ఆనందపడుతున్నావు. ఎవరు వెళ్ళారు? పడుకున్నది నిజమా, అక్కడ వెళ్ళింది నిజమా? రెండూ నిజమే. పడుకున్నది స్థూల శరీరం, లోపలున్న రెండవ దేహం అని చెప్పానే సూక్ష్మ శరీరం అక్కడికి పోతుంది. ఇది అందరికీ అనుభవమే, ప్రతి ఒక్కరికి. ఆ పోయింది ఎవరు? ఆ రెండవది నువ్వే. పొద్దున హాయిగా లేచిన తర్వాత నాకు ఆ బ్రహ్మాండమైన కళ వచ్చిందిరా, ఆ కళలో బంగారు రాసులు నాకు దొరికినాయి, చాలా ఆనందం వేసింది, నా దరిద్రం అంతా తొలగిపోయింది అని చెప్పుకుంటావు ఫ్రెండ్స్తో, స్నేహితులతో, బంధువులతో. మరి పోయింది వాస్తవమే, దొరికింది వాస్తవమే, కానీ అది పోయింది ఏది అంటే నీవే, నీ రెండవ దేహం. అది అర్థమైంది కదా? స్థూల దేహం, సూక్ష్మదేహం. 3వ దేహం కారణదేహం అని ఒకటి ఉంటుంది లోపల. దానికి ఏమీ తెలియదు, ఏమీ గుర్తుండదు. గాఢమైన నిద్ర, డీప్ స్లీప్. చాలా గాఢంగా నిద్రపోతున్నావు. ఒక్కొక్కరు గురక పెడుతుంటారు బ్రహ్మాండం. బాగా నిద్రపోయిన తర్వాత లేస్తాడు. లేచిన తర్వాత ఏం చెప్తాడు? నాకు బాగా నిద్ర పట్టింది, నాకు సంతోషంగా ఉంది అని చెప్తాడు తప్ప ఏం చెప్పలేడు. దాదాపు 4 గంటల గాఢ నిద్రపోయినావు. 4 గంటలు ఏం జరిగిందిరా అని అడుగు, చెప్పలేము. మరి 4 గంటలు నిద్రపోలేదా? నిద్రపోయినావు. మరి దాని గురించి ఎందుకు చెప్పలేకపోయినావు? చెప్పలేవు. అంటే నీ కారణ శరీరం ఏం చేస్తుందో నీవు గమనించలేని స్థితిలో అజ్ఞానంలో ఉన్నావు. నీ దేహమే అది, నీ కారణ శరీరమే, నీ నిద్రే. ఆ నిద్రలో ఏం జరుగుతుంది కూడా నీకు తెలియదు. కానీ మహాత్ములు ఆ గాఢ నిద్రను కూడా గమనించే వాళ్ళు ఉన్నారు. అందుకే వేమన గారు చెప్తాడు, నిద్ర భద్రమెరుగవలెనన్నా అంటాడు. ఆ నిద్రను కూడా భద్రంగా ఎరగగలిగితే వాడు మహాజ్ఞాని. అది చేయాలంటే అంత సులభం కాదు. జ్ఞానం కావాలి, మంచి పట్టు కావాలి, మంచి విచారణ కావాలి, గురువుగారి దగ్గర ఉండాలి, గురువుగారు చెప్పిన మార్గంలో నడుచుకుంటే అది కూడా మనకు తెలుస్తుంది. ఈ 3ంటిని గుర్తెరిగి ఈ సూక్ష్మ స్థూల కారణములు కానటువంటి ఆ 4వ స్థితికి ఎవడైతే వెళ్తాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. ఇవి కొంచెం కష్టమే, అంత సులభం అయితే కాదు. ఇది చాలా కష్టం. కానీ మనం ఏదో ఒక రోజు ఆ స్థితికి వెళ్ళాల్సిందే. దాన్ని ఏమంటామంటే న్యూట్రల్ అంటాం. ఒక బండి, ఒక మోటార్ సైకిల్ కావచ్చు, ఒక ట్రాక్టర్ కావచ్చు, న్యూట్రల్లో పెడతాం. ఫస్ట్ గేర్ లేదు, సెకండ్ గేర్ లేదు, థర్డ్ గేర్ లేదు, ఏ గేర్ లేదు, న్యూట్రల్లో పెడతాం. కదలకుండా అట్లే ఉంటుంది. మన మనస్సు కూడా న్యూట్రల్ కావాలి. పాజిటివ్ ఉండకూడదు, నెగిటివ్ ఉండకూడదు, న్యూట్రల్గా ఉండాలి. అంటే మంచి గురించి ఆలోచిస్తే పాజిటివ్, చెడు గురించి ఆలోచనలు వస్తే నెగిటివ్. మంచి గురించి ఆలోచనలు రాకోకుండా, చెడు గురించి ఆలోచనలు రాకోకుండా
కదలకుండా ఎలా ఉంటాదో అది నిజమైన అచలం. మరి రోజులో ఒక్కసారైనా అలా జరుగుతుందా ఆలోచించండి అందరికీ. ఏ ఆలోచన లేకుండా, అంటే మంచి ఆలోచన కానీ చెడు ఆలోచన కానీ భవిష్యత్తు గురించి కానీ భూతం గురించి కానీ వర్తమాన కాలం గురించి కానీ దేన్ని గురించి చింతించకుండా ఆలోచించకుండా ఆలోచన రహితమైన స్థితి మనసుకు ఒక్క నిమిషం ఉన్నా నీ జన్మధన్యం. ట్రై చేయండి. కాసేపు ఒక్క నిమిషం ఆలోచించకుండా ఉందామని ఆలోచించండి. ఏదో ఒకటి వస్తుంటుంది చూడండి. మీరు మనసు చాలా పాడుది, దాన్ని కంట్రోల్ చేయలేము. పోనీ కంటికి కనపడతాదా? కనపడదు. లేదా ఉంది, అది ఏం చేస్తుంది? ఏదో ఒక ఆలోచన చేస్తూనే 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 తిండిపోతుంది. లోకంలో తిండిపోతే ఎవరయ్యా అంటే మనసేనంట. ఏదో ఒక తిండి నువ్వు ఇచ్చినా సరే నువ్వు ఇవ్వకపోయినా సరే అది పాతదో కొత్తదో భవిష్యత్తో ఏదో ఒకటి తెచ్చుకొని తింటానే ఉంది. అలాంటి మనసును నిగ్రహిస్తే, అలాంటి మనసును ఆపితే, ఇప్పుడు నేను చెప్పానే జ్ఞాన మార్గంలో చివరి స్థితి ఆ భగవత్ సాయుధ్యం, ఆత్మ సాయుధ్యం వస్తుంది. ఇది మొదటి పద్ధతి. మాకు అవన్నీ తెలియవు, మమ్మల్ని ఎవరైనా తీసుకుపోయి అవతల కూర్చోబెట్టే వాళ్ళు ఉన్నారా అని కొంతమంది అడగచ్చు. నీవు ప్రయత్నం చేయాల్సిందే. అయితే భగవానుడు అనుగ్రహిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహిస్తే, ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తే ఆ మార్గం సులభంగా దొరుకుతుంది. అందుకే భక్తి కావాలి. భగవంతుని మీద భారం వేయండి, భగవంతుడిని నిత్యం స్మరించండి, భగవంతునికి సమస్తం సమర్పణ చేయండి, భగవంతుని శరణాగతి వేయండి. అప్పుడు నీకు ఈ మార్గం సులభమవుతుంది. అప్పుడు మనకు ఈ జన్మలు ఈ మరణాలు లేకుండా హాయిగా పరమాత్మలో ఐక్యమైపోతాం. ఇక్కడ చూడండి, శిశుపాలునికి పట్టిన స్థితి ఏంటి? శిశుపాలుని యొక్క శిరస్సు ఖండింపబడింది. ఆ శిశుపాలుడి దేహంలో ఉన్నటువంటి ఆత్మతత్వం ఎక్కడికి వెళ్ళింది? పరమాత్మతత్వంలో లీనమైపోయింది. ఎప్పుడైనా ఆత్మ వెళ్ళాల్సింది ఎక్కడికి తెలుసా? పరమాత్మ. ఎప్పుడైనా దేహం వెళ్ళాల్సింది ఎక్కడికి తెలుసా? పంచభూతాలు. పంచభూతాలతో తయారైనది ఈ దేహం, పంచభూతాలలో కలవాల్సిందే. అందుకే పూర్వం పెద్దలు అంటారు, ఏముందిరా, మన్ను మంటలో కలిసిపోతుంది, నీరు నీళ్ళలో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది, అగ్ని అగ్నిలో కలిసిపోతుంది, వాయువు వాయువులో, ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది. చనిపోయినాక ఏం చేస్తామని చెప్పండి? ఎవరినైనా ఇంట్లో పెట్టుకుంటామా? ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఇష్టం ఉన్నా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భూమి అమ్మలో కలిపి పడేస్తాం. ఎందుకంటే ఇది భూమితో తయారైంది కాబట్టి ఇది భూమిలో ఐక్యం కావాల్సిందే. ఉంచుకో. మరి ఇన్నాళ్ళు ఎందుకు ఉంచుకున్నావు? ఇన్నాళ్ళు లోపల ఉన్న ఆత్మను చూసి ఉంచుకున్నావు. నువ్వు నేను ఇష్టపడేది ఎవరిని? దేహాన్ని కాదు, దేహంలో ఉన్న చైతన్యాన్ని ఇష్టపడుతున్నావు. నీవు నేను ప్రేమిస్తున్నది దేహాన్ని కాదు, దేహంలో ఉన్న చైతన్యాన్ని ప్రేమిస్తున్నావు. లేదు ఈ దేహాన్నే ప్రేమిస్తున్నా అంటే ఆ దేహం చనిపోయినా పెట్టుకోమే. ఎందుకు? కదలికే లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, కదలు లేదు, మెదలు లేదు, మాట్లాడదు, చూడదు, నవ్వదు, నడవదు, ఏడవదు, ఏం చేయదు. ఎందుకు చేయడం లేదంటే లోపల పవర్ లేదు, లోపల కరెంట్ లేదు. ఆ కరెంటే ఆత్మ చైతన్యం. చాలామంది బయట వాడుతుంటారు ఆత్మ 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 అని. ఆత్మ అంటే ఏదో కాదు, ఈ దేహాన్ని ఏదైతే నడిపిస్తుందో, ఈ దేహంలో ఇంద్రియాలను పనిచేయడానికి ఏదైతే సహకరిస్తుందో అదే ఆత్మతత్వం. ఆత్మతత్వం ఎవరో కాదు, నీవే. అంటే నీవు ఆత్మవు, నీకు సహాయం చేయడానికి వచ్చింది ఈ దేహం. కాబట్టి దేహంతో బాగా సహాయం చేసుకోండి, మంచి పనులు చేయించండి దేహంతో. ఓ చెవులారా వచ్చారా, భగవంతుని కథలు వినమని చెప్పండి. ఓ కళ్ళారా నా కోసం వచ్చారా, భగవంతుని యొక్క దృశ్యాన్ని చూడమని చెప్పండి. ఓ నోరు నాకు వచ్చావా, ఎందుకోసం వచ్చావు నోరు? మాట్లాడడం. ఏం మాటలు? వాళ్ళని వాళ్ళని తిట్టడం కాదు, భగవంతుని నామస్మరణ చేయడానికి నోటిని ఉపయోగించండి. ఓ చేతులారా వచ్చారా, వచ్చాను. ఏం చేయాలి చేతులతో? వాణ్ణి కొట్టి వీణ్ణి కొట్టడానికి కాదు, 10 మందికి సహాయం చేయడానికి ఈ చేతులు, భగవంతుణ్ణి పూజించడానికి ఈ చేతులు రావాలి. కాళ్ళు వచ్చాయి, ఎందుకు ఇచ్చారు కాళ్ళు? వాణ్ణి వీణ్ణి కాళ్ళతో తన్నడానికి కాదు, భగవంతునికి ప్రదక్షిణ చేయడానికి కాళ్ళు ఇచ్చారట. అందుకే మన దేహంలో ఉన్న సమస్త అవయవములు భగవంతునికే, ఆ గురువు గారికి ఎప్పుడు అంకితమవుతాయో
అప్పుడు మాత్రమే నీ యొక్క ఉన్నతి ఉంటుంది, నువ్వు మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శిశుపాలుడు ఏం చేశాడో ఏమో కానీ భగవంతుని కృపచేత వాడు మరణించిన వెంటనే వాడి దేహంలో ఉన్న ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోయిందట. ఇది చూసి అక్కడందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి వీడు దుర్మార్గుడు, ఇన్ని తప్పులు చేశాడు, సాక్షాత్తు శ్రీకృష్ణుడినే సభలో అందరి ముందు నిందించాడు, అలాంటి వీడిలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలో ఎలా ఐక్యమైంది అనే సందేహం వచ్చిందట. మామూలుగా అయితే వాడు చేసినటువంటి తప్పులకు భయంకరమైన నరకూపంలో పడాలి, శిక్షలు అనుభవించాలి ఆత్మ. కానీ ఎందుకు వాడికి ఈ విధమైనటువంటి ప్రాప్తి లభించింది అంటే, ఓ రాజేంద్ర, ఈ శిశుపాలుడు ఎవరో కాదు, ఇది 3వ జన్మ వాడిది. పూర్వ జన్మంలో మొట్టమొదటి జన్మంలో జయుడు విజయుడు అని ఇద్దరు వైకుంఠములో ద్వారపాలకులు. వైకుంఠములు ఎవరుంటారు? శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క వాకిలి ద్వారా ఇద్దరు కాపలా కాసేవాళ్ళు, ద్వారపాలకులు, జయుడు విజయుడు. ద్వారపాలకులుగా ఉన్నప్పుడు అక్కడికి భృగు మహర్షి మొదలగు మహర్షులంతా వెళ్తారు. అక్కడికి వైకుంఠంలో శ్రీనివాసుని దర్శించుకోవాలి, శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకోవాలి, మేము లోపలికి వెళ్తామంటారు. లేదు లేదు, మీరు లోపల వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఇక్కడే ఉండండి, మా స్వామి ఆజ్ఞ ఇస్తేనే రండి లోపలికి, లేకపోతే లేదు అండి. అప్పుడు ఈ మహర్షులకు కోపం వస్తుంది. కోపం వస్తే జయ విజయులను చూచి, మేము మహాత్ములము మహర్షులము, భగవంతుని చూడడానికి మాకే అనుమతి ఇవ్వరా, మీకు ఎంత అహంకారం, మీరు భూలోకంలో పుట్టుదురుగాక అని శాపం పెట్టిన తర్వాత సరాసరి లోపలికి వెళ్తారు, దేవుణ్ణి దర్శించుంటారు, వెళ్తారు. జయ విజయులు ఇద్దరు దీనంగా ఏడుమోగం పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. స్వామి పరమాత్మ, నమస్కారం స్వామి, ఈ మహర్షులు మాకు శాపం ఇచ్చారు, భూలోకంలో జన్మించమని శాపం ఇచ్చారు, మేము మిమ్మల్ని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేము, మరి ఏంటి మా పరిస్థితి, మా దుస్థితి? నాయన, మహర్షుల శాపం వృధా కాదు, వారిచ్చిన శాపాన్ని మీరు అనుభవించాల్సిందే, ఖచ్చితంగా భూలోకంలో జన్మించాల్సిందే. అంటే స్వామి, ఎన్నాళ్ళు ఎడబాటు, మేము మిమ్మల్ని వదిలిపెట్టి భూలోకంలో ఎన్నాళ్ళు జీవించాలి, ఎన్నాళ్ళు నివసించాలని అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడంట, నాయన, నాకు శత్రువుగా అయితే 3 జన్మలు, నాకు మిత్రుడుగా అయితే 6 జన్మలు, ఏది కావాలా కోరుకోండి అన్నాడు. నిరంతరం హరినామస్మరణ చేసేవాళ్ళు, నిరంతరం హరిసేవ చేసేవాళ్ళు, నిరంతరం హరి దగ్గర కాపలా ఉండేవాళ్ళు, 6 జన్మలు మేము నీకు ఎడబాటు కలిగి ఉండలేము స్వామి, శత్రువైనా పర్వాలేదు, ద్వేషించైనా పర్వాలేదు, 3 జన్మలు మాత్రం భూలోకంలో ఉంటామన్నారు. తదాస్తు అన్నాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఆ జయ విజయులు మునిశాప కారణంగా శ్రీ మహావిష్ణువుకు శత్రువులుగా పుట్టారు భూలోకంలో. వారే మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, ఇద్దరు జయ విజయులు. ఒక జన్మ అయిపోయింది. హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు శ్రీ మహావిష్ణువు చేతిలోనే మరణించడం జరిగింది. ఇక 2వ జన్మ రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇది 2వ జన్మ. రావణాసురుడు, కుంభకర్ణుడు కూడా శ్రీరామచంద్రుని చేతిలో, శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించారు. ఇక 3వ జన్మ, చివరి జన్మ, అది ఇదే శిశుపాలుడు, దంతభక్తుడు, ఇద్దరు అన్నదమ్ములు. శిశుపాలుడు, దంతభక్తుడు అంటే జయ విజయులే శత్రువులుగా 3వ జన్మ ఆఖరైంది. శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడు? 3 జన్మల తర్వాత నాలో కలుపుకుంటానన్నాడు. మరి 3వ జన్మ శిశుపాలుంది, అయిపోయింది కదా, మరి ఎక్కడ కలుపుకోవాలి చెప్పండి? తనలో ఐక్యం చేసుకోవాల్సింది. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, శత్రువైనా మిత్రువైనా భయంతోనైనా భక్తితోనైనా నిరంతరం ఆ పరమాత్మను స్మరించడం వల్ల వాళ్ళకు ఆ ప్రాప్తి లభించింది. శిశుపాలుడేం ప్రతి నిమిషం దేవుణ్ణే స్మరించాడు. ప్రతి ఒక్కరు కూడా శత్రువులైనా సరే భక్తులు భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎప్పుడైతే శిశుపాలునిలో ఉన్నటువంటి ఆత్మతత్వం పరమాత్మలో ఐక్యమైందో ఆ సమయంలో దేవదుందువులు మ్రోగాయట, పూల వర్షం కురిసిందట,
మునులు, దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులందరూ ప్రస్తుతించడం జరిగిందట. ఆ తర్వాత యజ్ఞం పూర్తయింది. ధర్మరాజు రాజసూయాగాన్ని పూర్తి చేసిన తర్వాత శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి ప్రార్థించాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, ధర్మరాజా, యజ్ఞం బ్రహ్మాండంగా పరిసమాప్తి చేయించావు, చాలా తంతుతున్నాయినా. అయితే యజ్ఞం పూర్తయిన తర్వాత అవభృత స్నానం అని ఒక స్నానం చేయాలి. అవభృత స్నానం అంటాం. మరి తొందరగా ఈ స్నానానికి వెళ్ళు, అవభృత స్నానానికి వెళ్ళు అని చెప్పాడు. ధర్మరాజు అవభృత స్నానానికి వెళ్ళాడు. ధర్మరాజుతో పాటు కొంతమంది కూడా అవభృత స్నానానికి వెళ్ళారు. భగవంతుణ్ణి కొలనులో స్నానం చేయించేటప్పుడు భగవంతుని స్నానం అయిపోయిన తర్వాత మనమంతా కూడా మునుగుతాం. భగవంతునికి అభిషేకం చేయించిన తర్వాత అభిషేక జలంతో మనం కూడా సంప్రోక్షణ చేసుకుంటాం. మరి ధర్మరాజు ఇక్కడ అవభృత స్నానం అయిపోయిన తర్వాత ఆయనతో పాటు చాలామంది వెళ్ళారు. వాళ్ళందరూ కూడా అవభృత స్నానం చేశారు. దానివల్ల ఏమొస్తుంది అంటే, నరులెట్టి పాపులైనను కరమర్దిని నెత్తిసేసి గత కల్మషులై చెరియంతురట్టి అవభృత మరుదుగా గావించిరెలమి అఖిల జనంబుల్. మానవులు ఎంత పాపాత్ములైనప్పటికీ ఏ స్నానం అయితే చేస్తే సమస్త పాపాల నుండి విముక్తి చెందుతుందో అలాంటి అవభృత స్నానం చేయడం వల్ల అక్కడి ప్రజలందరూ కూడా, ఆ స్నానం చేసిన వాళ్ళందరూ కూడా ఆ పాపాన్ని తొలగి పుణ్యాత్ములైపోయారట. ఆ తర్వాత ధర్మరాజు నూతన వస్త్రాలు, పరిమళ భరితమైన పూలమాలలు ధరించి రత్న ఆభరణాలు అలంకరించుకొని అత్యంత వైభవంగా ధర్మరాజు తిరిగి తన పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఇది ధర్మరాజు రాజసూయాగం చేసిన విధానం. అలాగే శిశుపాలుణ్ణి సంహరించినటువంటి ఘట్టం. ఈ కార్యక్రమం ఇంతటితో ఆపుదాం. మళ్ళీ వచ్చే నెలలో కలుసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి అమ్మా. హరి ఓం.